గారికి, అలాగే సోదరుడు అజయ్ గారికి, వేణుగోపాల్ గారికి నా నమస్కారాలు. నమస్తే. అలాగే ఏఎన్ఎఫ్ ప్రేక్షకులకి అందరికీ కూడా రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అండి. సోదరి సోదరుమణులు అందరికీ. మీకు కూడా సార్. ముందుగా ఇక్కడ ఒకటి విషయం మనం ప్రస్తావించాలండి. కూటమి ఏర్పడిన 2.5 సంవత్సరాల కాలంలో ఒక సయోధ్య అనేది కుదర్చలేకపోయిందండి కూటమి ప్రభుత్వం. మనం డిబేట్లకు వచ్చి ఎవరి ప్రభుత్వాన్ని వాళ్ళు మెచ్చుకుని చెప్పుకోవటం వరకే తప్పండి, అంతర్గతంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో కానీ, అలాగే పంచాయతీలో కానీ గత ఎమ్మెల్యే ఎలక్షన్లు అయితే సజావుగా జరిగాయి ఎన్నికలు. కానీ తరువాత కాలంలో 2.5 సంవత్సరాల కాలంలో వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలని వాళ్ళని కలిసికట్టుగా పనిచేయటంలో కానీ, వాళ్ళని ముందుకు తీసుకెళ్లటంలో కానీ చాలా వరకు కూడా అటు తెలుగుదేశం కానీ, ఇటు జనసేన కానీ, బీజేపీ కానీ పూర్తిగా విఫలమయ్యాయండి. కేవలం నాయకులు మాత్రమే, మీడియాకి మాత్రమే పరిమితమయ్యి చెప్తున్నారు తప్ప యాక్చువల్ గా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పొత్తు అయితే కుదరట్లేదండి. అంటే నేను గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నాను. ఎందుకు కుదరట్లేదంటే కొంత తాడేపల్లిగూడెంలో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కానీ, అలాగే గాదే ఆయన కానీ, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, ఇలాంటి చాలా మంది నాయకులు జనసేనలో కొంత అభద్రతా భావంతో ఉన్నారు. ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా అనేది వాస్తవం అండి. ఎందుకంటే దీన్ని సర్దుబాటు చేయవలసినటువంటి ఆవశ్యకత అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఆ మంత్రి బాధ్యతలు చేపట్టినటువంటి ఆ జిల్లా మంత్రిత్వ శాఖల మీద ఆధారపడదు. ఇప్పుడు వారు ఆ పని చేయలేకపోతున్నారండి. ఎందుకు చేయలేకపోతున్నారంటే, పరమంటే పాము కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు ఒక సామెత ఉందండి. అట్లా ఎవరైతే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జిల్లా స్థాయి యంత్రాంగంతో అటు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతోటి సమన్వయం కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి వారి మధ్య ఉండేటువంటి విభేదాలని పరిష్కరించే మార్గాలు అయితే ఇప్పుడు వరకు అయితే జరగలేదు. నేను గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే కూటమి ఐక్యత ఉన్నట్టు కాదండి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ సఖ్యతని ఏర్పాటు చేసి కూటమిని బలంగా తయారు చేయవలసిన బాధ్యత అక్కడ దిగువ ఉన్నటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సొంత అన్నదమ్ముల్లా ఉంటున్నారు. వారి శాఖల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ అదే విధంగా వారు ఏదైతే కూటమి బాగుండాలని కోరుకుంటున్నారో ఆ యొక్క ఫలాలు కింద స్థాయికి వరకు కూడా చేరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ ద్వారా రోడ్లు వేస్తూ ఉన్నారు. కొంత ఎలా ఉన్నదంటే వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న నాయకులు టీడీపీతో ఉంటున్నారు, జనసేనకు అనుకూలంగా ఉన్నవాళ్ళు జనసేనతో ఉంటున్నారు. ఎవరు బంధాలని వాళ్ళు విడగొట్టుకుంటలేదండి. గ్రామీణ ప్రాంతాలు అనేవి చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ లో పొత్తు అనేది కుదరటం అనేది కొంత అలకలు, కొంత కూటమి ఇచ్చినటువంటి సీట్లు మేము పోటీ చేయకపోవడం, లేకపోతే సీట్లు మార్చడం, లేకపోతే సీట్లు అనుకున్న వారికి ఇవ్వకపోవటం, కొంత అలకలు, ఇవన్నీ కూడా అసంతృప్తులన్నీ కూడా సంతృప్తి పరిచి మంచి ముందుకు తీసుకెళ్లారు. అది మంచి పరిణామం. కానీ ఆ శుభ పరిణామాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారండి. అదొకటి. ఆ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉందండి. ఆ గ్యాప్ ని పూర్తి చేయవలసిన బాధ్యత ఆ జిల్లా స్థాయి. నేను ఇది వరకు గతంలో కూడా చాలా డిబేట్లో చెప్పానండి. టీడీపీ, జనసేన, బీజేపీ పైన ఉన్నటువంటి యంత్రాంగం కలిసి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ పార్టీలుగానే వేరుగా ఉన్నాయి. అవి కలపటంలో కానీ, వారి మధ్య సయోధ్య కుదర్చడంలో కానీ, వారి మధ్య అన్నదమ్ముల భావాన్ని ఏర్పరచడంలో కానీ కొంత నాయకత్వ లోపం అనేది ఖచ్చితంగా ఉందండి. రైట్. అంటే అయ్యప్ప గారు ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఏదైతే ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఉన్నారు, ఇప్పుడు దానికి సంబంధించి నిడదవోలుకు సంబంధించి ఆయన ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కూడా, అక్కడ ఆయన మీద కొంత వ్యతిరేకత అక్కడ తీసుకొస్తున్నారు కొంతమంది అని మాట్లాడుతున్నారు, లేదంటే ఆయన కొంత సంతృప్తిగా లేరని మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుంది? కారణాలు ఏంటి అక్కడ? ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఎక్కడ కూడా మాట చాలా బాగుంటుందండి. ఎవరు పిలిచినా పెళ్లికి వెళ్తారు, ఎవరు పిలిచినా వస్తారు, ఎవరు ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు, చాలా ప్రజలకు అందుబాటులో ఉంటారు, బాగుందండి. ఇక్కడ ఎలా జరుగుతుందంటే కందుల దుర్గేష్ గారికి సీట్ ఇవ్వద్దు అని చెప్పి కొంత ధర్నాలు, రాస్తారోకలు జరిగాయండి. ఆయన పర్యాటక శాఖలో
జపాన్ తీసుకెళ్ళినా, బెర్లిన్ తీసుకెళ్ళినా, విశాఖపట్నంలో బ్లూ ఫ్లాగ్ ఎగరవేసినా కొంత మంచి అభివృద్ధి అనేది పర్యాటక శాఖలో దేశ విదేశాల్లో పర్యటించడం, విదేశీ సంస్థాగత నిర్మాణాత్మక పెట్టుబడులు తీసుకురావటం చాలా బాగా పనిచేశారు. అలాగే సినిమా రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళటం కొంత గ్యాప్ అయితే ఉందండి. ఏంటంటే మొదటి నుంచి అక్కడ కొంతమంది ఆశావాహులు సీట్లు కావాలని ఆశించిన వారికి సీట్లు రాకపోవడం, కొంతమంది ఏదైతే బాగా పనిచేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ కొంతమందిని తీసుకు తెచ్చుకోవటం వల్ల వారికి తెలుగుదేశానికి మధ్య గ్యాప్ ఉండటం వల్ల కొంత గ్యాప్ అయితే ఏర్పడింది. ఆ గ్యాప్ అయితే అతను ఖచ్చితంగా ఫిల్ చేయగలరండి. కందుల దుర్గేష్ గారు ఆ సమర్థత ఉన్నదండి ఆయనలో. ఎందుకంటే ఆ 2 జిల్లాలకి, అటు గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా మొత్తం 3 జిల్లాలని ఆయన కవర్ చేస్తున్నారండి. ఈ 3 జిల్లాల్లో ఆయన పర్యటనలు కానీ, ఆయన క్షేమం తీరిక లేకుండా అన్ని చోట్ల కూడా అటెండ్ అవడం, పార్టీని బొలస్కంధాల మీద మోసుకెళ్ళటం, అన్ని పార్టీ కార్యకర్తలను కలుపుకుపోవటం అనేది చేస్తూ ఉన్నారు. కొంత అయితే ఆయనకి సహకరించలేకపోవడం అనేది జరుగుతుంది. ఆయన మొట్టమొదటిసారిగా అండి అధికారం చేపట్టగానే ఎర్రకాలు వరదలు వచ్చినప్పుడు బాగా చేశారు. తర్వాత తాటిపర్రి అనే ఒక గ్రామంలో అల్లర్లు చెలరేగాయండి. దాన్ని ప్రోత్సహించిన వారు కూడా కూటమిలోనే ఉన్నారు. కానీ అది ఆయన మంచితనం కాబట్టి, ఆయన మంచి వ్యక్తి కాబట్టి దాన్ని ముందుకి గొడవలు లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. ఒక ఫ్లెక్సీల వివాదం పెద్ద రాష్ట్ర స్థాయిలోకి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు జరిగాయండి. దాన్ని ఆయన చాకచక్యంగా దాన్ని ఆ గొడవల్ని సర్దుబాటు చేయడం అనేది ఆయనే నేర్పండి. ఫైనల్ గా నేను ఏం చెప్తున్నా అంటే, కందుల దుర్గేష్ గారికి ఖచ్చితంగా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమందిని, తనకు అనుకూలమైన వ్యక్తుల్ని, అలాగే పార్టీ కోసం పనిచేసే వ్యక్తుల్ని, తన గెలుపు కోసం పనిచేసేటువంటి వ్యక్తుల్ని తెచ్చుకున్నారు. అలాగే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఏ పార్టీలోనూ ఉండరండి. అన్ని పార్టీల నుంచి ఆహ్వానించుకోవాలి. ఇప్పుడు టీడీపీ పార్టీలో పార్థసారథి గారు వచ్చారు, అలాగే జనసేనకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. అట్లా ఒక పార్టీ నుంచి ఈ పార్టీకి వెళ్తుంటారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీతో ఉంటారు. కూటమికి ఏర్పడ్డ తర్వాత కూడా కొంతమంది తిరుపతి కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీలో కూడా జనసేనకి చెందిన నాయకులు, అలాగే టీడీపీ నాయకులు కూడా జాయిన్ అవడం కూడా జరిగిందండి. రైట్, అక్కడైతే బాగానే ఉందండి. రైట్ అయ్యప్ప గారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి, ఈ సీట్ల సర్దుబాటు పంచాయతీ అనేది ఇంతవరకు సరిగ్గా జరగలేదు అనే మాట వస్తుంది. మరి ఏ రకంగా సీట్ల పంచాయతీ కూటమి చేసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు చంద్రబాబు గారు అయితే డైరెక్ట్గా అది మాట్లాడతాం, అది చూడాలి, ఇప్పుడు ఎవరు మాట్లాడద్దని చెప్పారు. లోకేష్ గారు ఒకసారి మాట్లాడిన తర్వాత ఆ తర్వాత మనోహర్ గారు రియాక్ట్ అయిన విధానం, ఈ మొత్తాన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఒక విషయం అది చెప్తానండి. జనసేనకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని, మంత్రులని కొన్ని మీడియా ఛానల్స్ టార్గెట్ చేయడం అనేది చూస్తూ ఉన్నామండి. కందుల దుర్గేష్ గారి యొక్క పర్యాటక శాఖ మీద కూడా కొన్ని ఛానల్స్, అది కూటమికి అనుకూలంగా ఉన్న ఛానల్సే కొన్ని అసత్య కథనాలు రాయడం అనేది బాధ కలిగించిందండి. ఆయన మా మంత్రి వర్యులు, మా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన మా మంత్రి వర్యులు, మా ఎమ్మెల్యే కూడా ఆయన మీద కూడా రాశారండి. అట్లాగే కొంత ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద కూడా మొన్న ఒక ఛానల్ అయితే వైసీపీ కోవర్ట్ గా ఆయన్ని చిత్రీకరించింది. జనసేనలో అటు నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాలకి బాధ్యతలు మోస్తున్నటువంటి ఒక వ్యక్తిని వైసీపీ కోవర్ట్ గా చిత్రీకరించడం, ఇటువంటి గ్యాప్ అయితే చేయటం వల్ల ఎవరైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో సామాజిక మాధ్యమాల ద్వారా జన సైనికుల్లో పెద్ద ఎత్తున నిరాశ నిస్పృహలు, అంటే గతంలో 2014 కూడా జనసేన మద్దతు ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత నీ అన్ననే గెలిపించుకొని ఇటువంటి మాటలు మాట్లాడారు. మళ్ళీ మొదటికే వస్తుంది, 2014లో వీరికి ఉపకారం చేస్తే మళ్ళీ అపకారం చేస్తారు, ఆ టైప్ వస్తుందని చెప్పి కొంత సామాజిక మాధ్యమాల్లో నీటి వస్తుంది. ఖచ్చితంగా ఈ మీడియా వ్యవస్థని కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నదండి. ఇప్పుడు కూటమి అనేది అందరిదండి. కూటమి అనేది ఒక పార్టీ కింద లెక్కండి. ఇందులో తెలుగుదేశం ఎమ్మెల్యేలు సెపరేట్, జనసేన సెపరేట్, బీజేపీ సెపరేట్ కాదు. ఇప్పుడు కందుల దుర్గేష్ గారి మీద రాస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద రాసినట్టే అండి. ఆ నగ్న సత్యాన్ని గ్రహించాలి. ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైసీపీ కోవట్లు అయితే మొత్తం జనసేన పార్టీ మొత్తం వైసీపీ కోవట్లే అండి. ఎందుకంటే అలా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరికైనా ఒక స్టెబిలిటీ ఉంటుంది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి నేను కంక్లూడ్ చేస్తా ఉన్నానండి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఒక పంద అయితే ఉన్నదండి. బొకేలు పట్టుకెళ్ళటం, పుట్టినరోజులకి బొకేలు ఇవ్వటం, పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి శుభాకాంక్షలు చెప్పడం
వాళ్ళ ఇంటికి వెళ్ళి బొకేలు ఇవ్వటం, ఇటువంటి వారిని మాత్రమే నాయకులుగా గుర్తిస్తున్నారు తప్ప గ్రామీణ ప్రాంతాల్లో నిజాయితీగా తిరిగినటువంటి వ్యక్తుల్ని పార్టీ యొక్క నాయకులుగా వారి యొక్క స్టామినా, వారి చదువు, వారి సామర్థ్యత ఇటువంటి వ్యక్తులు కాదండి. వారి పుట్టినరోజు వచ్చిందా బొకేలు పట్టుకెళ్ళారు. కనీసం ఇప్పుడు జనసేనలో ఉభయ గోదావరి జిల్లాలో కొన్ని పదవులు అయితే బొకేల ద్వారానే వచ్చినాయండి. అది మటుకు వాస్తవంగా ఒప్పుకోవాలి. అలాగే కొన్ని చోట్ల అయితే నేను చెప్తూ ఉన్నాను, వాస్తవాన్ని గ్రహించాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో కంటెంట్ రైట్లు, అనలిస్ట్, స్పోక్ పర్సన్స్ అని ఎగ్జామ్స్ పెట్టారు. మంచి పరిణామం అనుకున్నాం, దాన్ని పక్కన పాడేశారు. మళ్ళీ ఎవరెవరో నాయకులు బొకేలు పట్టుకెళ్తే ముక్కు మకం తెలియని వాళ్ళు, మాట్లాడటం రాలేని వాళ్ళు, ఇసుక అమ్ముకునే వాళ్ళు, వీళ్ళని కూడా నాయకులుగా ప్రమోట్ చేయడం అనేది నేను ఖండిస్తున్నాను. సో జనసేన పార్టీ కూడా అనేక సంస్థాగతంగా తప్పిదాలు చేసుకోబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఉందంటారు మీరు? అంటే తప్పిదాలు కాదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్ని చూడలేరు, లోకేష్ బాబు గారు అన్ని చూడలేరు, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చూడలేరండి. కానీ విచిత్ర నాయకత్వం వాళ్ళు ఎంతసేపు వాళ్ళకి భజన చేసి వాళ్ళని, వాళ్ళ సాల్వాలు తప్పి వాళ్ళని, విజిటింగ్ కార్డులు ఎట్టి బొకేలు పెట్టి వాళ్ళని, వీళ్ళ కాదు ఒక సమర్థత. సో గతంలో ఇలా ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బతిన్నారు. ఇదే విధంగా కోటరీ అనేది ఒకటి ఏర్పడితే జనసేన కూడా దెబ్బతింటది అంటారు మీరు? జనసేననే కాదండి, ఏ పార్టీ అయినా, టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు అండి. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా కొన్ని విభేదాలు ఉన్నాయి. మనం చూసాం ప్రకాశం డిస్ట్రిక్ట్ లో కూడా, మనం కూడా అమెరికాకు చెందినటువంటి ఆయన ప్రసాద్ గారిని, చికిత్స ప్రసాద్ గారిని గొడవలు పడటం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వాటిని సర్దుబాటు చేయాలి. అలాగే మన బొండా ఉమ్మ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం, మళ్ళీ సర్దుబాటు చేసుకోవటం, ఇటువంటివి చేయొద్దు. అలాగే వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది నాయకులు వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ కలవటం, ఇవన్నీ చేయొద్దండి. అది కరెక్ట్ కాదు. ఒక ఇంత పెద్ద పార్టీలో కాదు సార్, ఇంత పెద్ద పార్టీలో అలకలు సహజంగా ఉంటాయి, సర్దుబాటు చేసుకుంటాం, తప్పే ఉంది, జరుగుతాయి కదా. అంటే సర్దుబాట్లు అంటే సార్, ఒకప్పుడైతే 2-3 మీడియా ఛానల్ చూపిస్తే పర్వాలేదు, వార్త చూసినోడు కనబడి, చూడలేని కనబడదు. ఇప్పుడు అరిచేతిలో మొబైల్ ఫోన్ ఉన్నది సార్, దాని ఇంపాక్ట్ ప్రజల్లోకి వెళ్తాది సార్. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతూ ఉంటది. నేనే ఇప్పుడు జనసేనకు అనుకూలం అండి, రేపు టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు, ఎల్లుండి వైసీపీకి అనుకూలంగా ఉండొచ్చు. ఓటర్ యొక్క నాడి రోజుకో రకంగా మారిపోతూ ఉంటదండి. అందువల్ల ఓటర్ యొక్క నాడిని మనం పట్టుకోవాలంటే సామాజిక మాధ్యమాల మీద కూడా చాలా ప్రభావితం చూపుతుంది. ఒకప్పుడైతే నిజమండి, గతంలో టీడీపీలో క్రమశిక్షణ తరగతులు జరిగాయి. అప్పుడు దాసరి రాజా మాస్టర్ గారని ఇలా పెద్ద వ్యక్తులందరూ కూడా వాళ్ళకి శిక్షణా తరగతులు నిర్వహించి ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేసేవారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇంటికి పిలిపించుకుని మాట్లాడేవారు. ఆ త్రయం వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఉన్న త్రయం